ఫ్రెండ్ పక్కన అమ్మాయిని పెట్టి ఇమేజ్ జనరేట్ చేసి వాళ్ళ పెద్దలను చూపిస్తున్నాం. ఇదే వాడు లవ్ చేస్తున్న అమ్మాయి. పెళ్లి గురించి మాట్లాడండి అమ్మాయి వాళ్ళ ఇంట్లో అని చెప్పబోతున్నాం. వీళ్ళ ఇంట్లో ఓకే, అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఎలా ఒప్పించుకుంటది. మొత్తం మీదే బాధ్యత, నువ్వే చూసుకోవాలి, ప్రేమించావు కదా అని చెప్తే సరిపోద్ది. ఇంకా ప్రేమించావని చెప్పకూడదు. ఎంత కాన్ఫిడెంట్ గా పట్టుకున్నా చూడు వాడు. అసలు ఏమన్నా ఉన్నాడా స్పర్శ లో? తిరిగి డైరెక్ట్ అప్పకట్ట పేసవాళ్ళు మిన్న వాళ్ళ నాన్న దగ్గరికి ఇప్పుడే ముందు అమ్మాయితో మనం మాట్లాడదాం. అమ్మాయి ఓకే అయిపోయింది రా, మాట్లాడేది ఏముందాడా? సరే కట్నం ఎంత మాట్లాడదాం? అది మళ్ళీ వాళ్ళ నాన్న మనం మాట్లాడేది ఎట్టా, వాళ్ళు అంటున్నారు ఏం కాదు. ముందు వాళ్ళ అమ్మాయి నెంబర్ అయినాక వాళ్ళు పొజిషన్ ఏంది అనేది ఎట్టా అనేది ముందు మనం ఈ అమ్మాయి ద్వారా తెలుసుకుంటే మనం వెళ్తాం అడ్రస్ కరెక్ట్ గా. ఈ ఫోటో తీసుకుని పోతే నువ్వేంది ఇప్పుడు మా వాళ్ళు ఫోటో తీసుకొచ్చావంటారు. వాళ్ళందరికి ఇష్టమే, ఆమెకి ఇష్టమే, ఈమెకి ఇష్టమే, వాళ్ళ అమ్మకి కూడా ఇష్టమే. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క మన బాధ్యత కదా. వాళ్ళు ఓకే అన్నప్పుడు మనం ఆపకూడదు కదా. పిల్లాడు ఓకే, వీళ్ళిద్దరు ఓకే అయిపోయారంటే మా సైడ్ నుంచి ఎటు ఇబ్బంది లేదు. ఇంకా ఆ అమ్మాయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులని ఆ అమ్మాయి ఏది ప్లాన్ ఇస్తారో దాని ప్రకారం పోదాం. అన్ని పెళ్లిళ్ళు చేశాను కానీ అంత బాగుంది. జాతకాలు తీసుకొని ఇంకా పెళ్లి చేసేయడమే లేట్. ఎక్కడుందంట ఈ అమ్మాయి? ప్రెసెంట్ ఏమో హైదరాబాద్ లో ఉందో ఎక్కడ ఉందో తెలియదు నాకైతే. సాఫ్ట్వేర్ ఏదో నాకు తెలియదు. అమ్మాయి నెంబర్ తీసుకోరా ముందు. హలో వేణు, పెట్టేస్తున్నాడు. ఇంట్లో తెలిసిపోయిందని వాడికి డౌట్ వచ్చేసింది ఇప్పుడు. హలో వేణు, నీకు ఇంట్లో తెలిసిపోయింది మీ ప్రధానం పట్టు మీద కూర్చొని అన్నాడు అయిపోవాలని ఇంకా పెళ్లి. మాట్లాడు, నువ్వే మాట్లాడు. మొహమాటాలు ఏం వద్దు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.